మంత్రి నారా లోకేష్ పై ఎవరైనా అవాకులు చవాకులు మాట్లాడితే నాలుక కోస్తా అని ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కడప జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలుగా చూడాలని సూచించారు. నిన్న మా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు క్యాడర్తో మీటింగ్ పెట్టుకొని క్యాడరు పార్టీలు పనిచేసినటువంటి క్యాడర్కు ఏమైనా సమస్యలు ఉన్నాయా, భవిష్యత్తులో పార్టీని క్యాడర్ ఎట్లా ముందుకు తీసుకుపోవాలా అనే ఉద్దేశంతో పార్టీ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. దీనికి కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు లోకేష్ వచ్చినాడు పోయినాడు, ఏం మేలు జరిగింది, ఏందేందో నోటికి వచ్చేట్టు మాడుతున్నాడు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి రెండు చెప్తాను. ఫస్ట్ నీ గురించి, అసలుకు నువ్వు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే నువ్వు, డబ్బులు కమ్ముడు పోయే నువ్వు, వాయిస్ ఫర్ సేలు, అవినీతి పరునివి, మట్కా, క్రికెట్, గ్యాంబ్లింగు, జూదము, అన్ని అసాంఘిక కార్యక్రమాలు నడిపిన నీచమైన చరిత్ర కలిగిన నువ్వు మా లోకేష్ అన్న గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. గుర్తుపెట్టుకో. ఇన్ని రోజులు నేను ఏనాడు కూడా నిన్ను సంస్కారంగానే మాట్లాడినా, కానీ ఈరోజు నీ ప్రెస్ మీట్ చూసి నేను చెప్తానా, ఈసారి నువ్వు నారా లోకేష్ గారి గురించి మా అన్న గురించి ప్రెస్సుకొచ్చి ఏదంటే అది మాట్లాడితే అండర్లైన్ చేసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం తమాషా పడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషి పెరిగినావు కానీ నీకు బ్రెయిన్ పెరిగిందా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇంతకుముందు యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు అధికారం మదంతో ఆ రోజు మాట్లాడినావు. ఏం చేశారు ప్రజలు? నిన్ను మడత పెట్టి ఇంట్లో పండు పెట్టినారు. ఏమంటావు? జగన్ను విమర్శించేదానికి వచ్చారా అబ్బా కొడుకులు, జగన్ పేరెత్తకుండా వీళ్ళకి భయం అంటాండవే. నువ్వు రోజు పొద్దున్న లేచినాల నుంచి మా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గురించి మాట్లాడతావే, అంటే నీకు కూడా భయమేనా? రాజకీయాల్లో చేసింది చెప్పుకుంటారు, తర్వాత ఎదుటి పార్టీ ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క లోపాలు మాట్లాడతారు. అంటే మీడియా ముందుకు వచ్చే మా నాయకుల్ని, సీఎం గారిని, లోకేష్ బాబు గారిని నోటికి వచ్చేట్టు మాడతావా? చెప్పు, నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎం ఉన్నాడు కదా, ఏం తెచ్చినాడు కడప జిల్లాకు, రాయలసీమకు? రా చర్చకు రా. ఏందో నేను అడిగిన దానిలకు సమాధానాలు చెప్పాలా, రేపు ఎవరో ఒకరు అనేవు కదా. మా తెలుగుదేశం పార్టీలో నేనే నీకు చాలా ఎక్కువ, నేను సమాధానం నీకు చెప్తా. నువ్వు ఏందో సిగ్గు అగ్గు ఏంటంటో మాట్లాడినావు కదా. ఇప్పుడు నేను నిన్ను అడుగుతానా, నీకు సిగ్గుంటే, నువ్వు నిజాయితీవంతునివైతే, లేదు నువ్వు ఏందో నేను జగన్కు పెద్ద వీరభక్తుని, జగన్ అడిగితే తల్లి తృణప్రాయంలో నా ప్రాణాలు ఇచ్చేస్తా అని ఎచ్చల కూతురు కూర్చున్నావు కదా. ఏమొద్దు, శివాలయం కాడికి వస్తావా, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వస్తావా, మీ ఇంటికి రమ్మంటావా, లేకపోతే ఇంకొక ప్రదేశం ఏదైనా చెప్తావా? చెప్పు, నేను వస్తా, చర్చ పెడదాం, రా, నీకు సమాధానం చెప్తా. రాయలసీమకు కియా పరిశ్రమ తెచ్చింది ఎవరు? కియా పరిశ్రమ తెచ్చింది స్టీల్ ప్లాంటు సొంత జిల్లావాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఫుల్ మెజార్టీ కడప జిల్లా నుంచి మీకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చే, రాయలసీమ నుంచి అత్యధిక స్థానాలు ఇస్తే స్టీల్ ప్లాంట్కు ఏనాడైనా పనులు స్టార్ట్ చేసినాడా మీ నాయకుడు? మళ్ళీ ఆ రోజు నువ్వు నోరెత్తలేదే. రైట్, ఇంకొకటి చెప్దాం. ఇప్పుడు దాల్మియాలో సెకండ్ ఫేజ్ ప్లాంట్ పెడుతున్నారు, దానికి మా ఆయన వచ్చి శంకుస్థాపన చేసినాడు, పనులు ప్రారంభిస్తున్నారు. ఆ సంస్థ యొక్క అధినేతే చెప్పినాడు, లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడినటువంటి ఈ ప్లాంటు మళ్ళీ ఆయన చేతుల గుండానే ప్రారంభించాలని కోరుకుంటున్నా అన్నాడు.
కడప జిల్లా వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు ముఖ్యంగా నీకు మీ జగన్మోహన్ రెడ్డికి ఏం పరిశ్రమ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దానికి అవాక్కులు చవాక్కులు వెళ్తావా? ఇంకొకటి ఏమంటావు, రాయలసీమలో ఏం పురోగతి లేదంట. 5 ఏళ్ళు మీ నాయకుడు ఏం చించినాడు రాయలసీమకు? ఏం చించి పొడిచినావు చెప్పు. ఏందేందో మాట్లాడతావు. ఏదో నేను ఒక్కని పెద్ద వీరుని ఉండా. జగన్మోహన్ రెడ్డి అసలు నీకెందుకు అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చినాడో అసలు ప్రజలకు అర్థం కావడంలే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎన్నోసార్లు చెప్పినా సైకలాజికల్గా డిస్టర్బ్ అయినావు నాయన, నువ్వు చూసుకో పోయి ఏదన్నా నువ్వు మానసిక వికలాంగుడివి. ఏం మాట్లాడతావు నీకే తెలియదు. నేను అడుగుతాండా సమాధానం చెప్పాలంటావు. నేను అడిగిన దాంట్లోకి ఎన్ని దానికి సమాధానం చెప్పినావు పొద్దుటూరులో? నీ నడ్డిపు నువ్వు చూసుకో. కార్యకర్తల మీటింగ్కి వచ్చాడు, ఒక్క క్వశ్చన్ అడుగుతా చెప్పు. 5 ఏళ్ళు మీ నాయకుడు, మీ ఆరాధ్య దేవుడు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే నువ్వు ఉండావే. 5 ఏళ్లలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా పొద్దుటూరులో కార్యకర్తలతో సమావేశం పెట్టినాడా చెప్పు, నువ్వు చెప్పు. ఏనాడైనా కార్యకర్తల సమావేశం పెట్టినాడా? మా అన్న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాక అన్ని నియోజకవర్గాలు తిరగాల, క్యాడర్ను పార్టీని బలోపేతం చేయాలని ఆయన తిరుగుతున్నాడు. ఆయనకు విజన్ ఉంది. నీకేముంది? గొడ్డలి పార్టీకి ఏముంది చెప్పు. నీకు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ప్రజలు నీ ప్రెస్ మీట్ వినాలంటే ప్రజలు భయపడుతున్నారు. తలకాయ చెడిపోయి రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఎందుకు లేరా నాయన అని చెప్పి యూట్యూబ్లో నీ వస్తే చూసేయడం కూడా మానుకుంటున్నారు ప్రజలు. ఛాలెంజ్ చేస్తాడా, నువ్వు చర్చకు రా, నేను వస్తా. చర్చలో మా నాయకుడు ఏం చేసినాడు, మీ నాయకుడు ఏం చేసినాడు చర్చిస్తాం. ప్రొద్దుటూరుకు నువ్వేం చేసినావు, మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాం చర్చిస్తాం. పాయింట్ నెంబర్ 2, లోకేష్ అన్న గురించి మాట్లాడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకటి తెలుసుకో. ఈ పక్కన లోకేష్ అన్నను పెడదాం, ఈ పక్కన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పెడదాం. నోట్ దిస్ పాయింట్ రాచమల్లి ప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. లోకేష్ అన్న ముఖ్యమంత్రి కొడుకు, రాష్ట్ర మంత్రి. మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు ప్లస్ మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరి డిఫరెన్సెస్ చెప్తా ఇను. మా లోకేష్ అన్న పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేయాలా రాష్ట్రాన్ని అనే లైన్లో ముందుకు పోతున్నాడు. మీ నాయకుడు వచ్చిన అమర్ రాజా వాళ్ళని కానీ ఇంకా ఎన్నో పరిశ్రమల్ని సీఎం ఉన్నప్పుడు నాకు భాగం ఇస్తారా లేకపోతే ప్లాంట్ నుంచి ఎత్తేయండి అని పంపించినాడు. సొంతం మీ పార్టీ అప్పటి ఎంపీ వాళ్ళ లిక్కర్ ఫ్యాక్టరీలు కానీ ఇతర ఫ్యాక్టరీలను కానీ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టిన చరిత్ర మీ నాయకుడిది. డిఫరెన్స్ నెంబర్ 1 ఇది. పరిశ్రమలు తెచ్చిన నాయకుడు మా లోకేష్ గారు, పరిశ్రమలు వెళ్ళగొట్టింది మీ జగన్. ఇది పాయింట్ 1. పాయింట్ 2, అహంకారం. మీ నాయకుడికి ఒళ్ళంతా అహంకారం, అందుకే నీలాంటి అహంకారులు కూడా ఆయన కింద ఉంటారు. మా నాయకుడికి ఒళ్ళంతా ప్రేమ, దానికే ఉదాహరణ. మీ నాయకుడు సీఎం ఉన్నాడు కదా, నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాను రాచమల్లు చెప్పు? ఒక 4 సార్లు ఇచ్చింటాడా? 5 ఏళ్లలో 2 సార్లు గెలిచింటావా, 4 సార్లు గెలిచింటావా? మా నాయకుడు కార్యకర్తలమైన నాలాంటి వాళ్ళను కూడా మినిమం అంటే సంవత్సరానికి 2-3 సార్లు కలుస్తాడు. ఇది ప్రేమ కలిగిన నాయకుడు. డిఫరెన్స్ నెంబర్ 3, ఏనాడైనా లోకేష్ అన్న మర్డర్లు చేసిన వాళ్ళని కానీ అసాంఘిక కార్యక్రమాలు చేసిన వాళ్ళని కానీ గూండాలని కానీ రౌడీలను కానీ ఏనాడు కూడా ఎంకరేజ్ చేయని వ్యక్తి. మీ నాయకుడు నిన్ను ఎంకరేజ్ చేసినాడంటే నేను నా నోటితో చెప్పకూడదుగా, ఎందుకంటే నేను చెప్పినాను అనుకో అవి ఇంకా చాలా మీ చరిత్ర గలీజుకుంటుంది. మీ పార్టీలోనే మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసినాడు, తలకాయి బాడీని డెడ్ బాడీని పార్సల్ చేసినారు ఇళ్ళకి. అట్లాంటి చరిత్ర మీ నాయకుడి అనుచరులది.
మా నాయకుడు ఎట్లాంటి తెలుసా? ఎగ్జాంపుల్ నేనే. నా మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టినారన్నా, మనం కూడా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నేనే అడిగినా. ఓపెన్గా చెప్తాను, ఇను. అడిగితే ఏమన్నాడు మా అన్న తెలుసా? వాళ్ళు ఆ పని చేసింటేనే 11 సీట్లకు వచ్చారు ప్రవీణ్. మనము ప్రజల మనసు గెలుద్దాము, పగా ప్రతీకారం వద్దు, పక్కన పెట్టు అన్నాడు. ఏదో ఆవేశంలో అడిగినా లేదు సార్ అని చెప్పి నేను ఆయనకు చెప్పి వచ్చిన. ఇదే మీ నాయకుడి దగ్గరికి నువ్వే అడిగింటే ఏం చేస్తాడు? ఇమ్మీడియట్గా జైల్లో పోయి వాడిని పోలీసులతో కొట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కేసులు ఇరికి వాళ్ళ ఆడోళ్ళని ఇరికియండి కేసుల్లో అని చెప్పే నీచమైన చరిత్ర మీ జగన్ది. వద్దు, నిజాయితీగా ప్రజల మనసు గెలుద్దాం, పనిచేస్తామనే మంచి మనసు మా నాయకుడిది. మంచి మనసున్న మా నాయకుడు ఎక్కడ? సైకోయిజము, ఫ్యాక్షనిజము, మనుషుల్ని చంపి సునకానందం పొందే మీ నాయకుడు ఎక్కడ? పాయింట్ నెంబర్ 4, మా లోకేష్ అన్న చిన్న కార్యకర్త, పార్టీలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త చనిపోయినా కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుండి చనిపోయిన వ్యక్తులకి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి కార్యకర్తలకు సహాయ నిధి అందించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఇచ్చేదానికి మా లోకేష్ అన్న ముఖ్య పాత్ర పోషిస్తాడు. దానికి కార్యకర్తలకి డబ్బులిచ్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టే నాయకుడు మా నాయకుడు లోకేష్ అన్న. నీ చరిత్ర, మీ నాయకుడి చరిత్ర చూడు. ఏనాడైనా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రమాదవశాత్తు కానీ లేకపోతే ఇతరత్ర ఏదన్నా గొడవల్లోనో ఫ్యాక్షన్లోనో మరణించింటే రూపాయి బిల్లా మీ నాయకుడు ఇచ్చినాడా? మీ పార్టీ ఇచ్చిందే. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఉన్నే తేడా. మా నాయకుడు ఈ విషయంలో కార్యకర్తల మనసు గెలిచిన నాయకుడు. మీ నాయకుడు కార్యకర్తలు చీదరించుకునే నాయకుడు. అందుకే మీకు 11 సీట్లు వచ్చినాయి. 5వ పాయింట్, మా నాయకుడు రోజులో లోకేష్ అన్న మినిమం అంటే మినిమం 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నాడు. మినిమం అంటే మినిమం. ఇంకా చాలా తక్కువ చెప్పిన. ఇతర దేశాలకు పోతున్నాడు, పరిశ్రమలు తెస్తున్నాడు, ఉపాధిని పెంచుతున్నాడు. అట్ ద సేమ్ టైం కార్యకర్తల్ని, పార్టీని కాపాడుతున్నాడు. మీ నాయకుడు ఎన్ని దేశాలకు పోయినాడు? ముఖ్యమంత్రిగా ఉండేప్పుడే ఎన్ని దేశాలకు పోయి ఎన్ని పరిశ్రమలు తెచ్చినాడు? ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం బాగు పట్టించుకున్నాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగును ఇవ్వాలా, రాష్ట్రం అభివృద్ధి కావాలని మా లోకేష్ అన్న అందులో ఫస్ట్ ఉంటే, మీ నాయకుడు కింద ఉన్నాడు, తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నాడు. ఇంకొక పాయింట్, రాజకీయాల్లో క్యారెక్టర్, కమిట్మెంట్, ధైర్యం, ఈ 3 ఉండాలి. మీ నాయకుడికి క్యారెక్టరు లేదు, కమిట్మెంటు లేదు, ధైర్యము లేదు. మా నాయకుడికి క్యారెక్టర్ ఉంది. తాను ఏదైనా చెబితే చేయాలంటే చేస్తాడు, అది ఆయన క్యారెక్టర్. కమిట్మెంట్, పట్టుదల, ఒకదాన్ని పట్టుకుంటే ఆ పరిశ్రమను రాష్ట్రానికి తెప్పియాలని చెప్పేసి మా నాయకుడు సంకల్పంతో పనిచేస్తాడు. 3, మా నాయకుడు ధైర్యం. నీకు తెలుసు మా నాయకుడి ధైర్యం. యోగాలం పాదయాత్ర పొద్దుటూరులోకి వస్తుందంటేనే నువ్వు భయపడి ఫ్లెక్సీలు అడ్డం కట్టినావు, రాళ్ళు తొలిచ్చినావు, రలదాడి చేస్తా అని చెప్పినావు. లోకేష్ నువ్వు పొద్దుటూరుకు వచ్చి ఎట్టబోతావు అని చెప్పినావు. లోకేష్ నువ్వు వచ్చి పొద్దుటూరులో పోటీ చేయి, నీకు తెలుస్తుందని దొమ్మపగుడితో వాగినావు. ఏమైంది? ధైర్యంగా పాదయాత్రకు వచ్చినాడు. నువ్వు కోడిగుడ్లు వేసింటే రిటర్న్ ఆమ్లెట్ వేసి పంపించినాడు. నువ్వు గుడ్డు వేసినావు, మా ఆయన ఆమ్లెట్ వేసినాడు. అది మా ఆయన ధైర్యం. మీ నాయకుడు పిరికితనం. ఎట్లా? తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ప్రజలకు కూడా మొహం చూపించాలంటే భయపడిన పిరికివాడు మీ నాయకుడు. ఇది మిస్టర్ రాచమల్లు తెలుసుకొని ఈసారి ప్రెస్ మీట్ ఇట్లా పెట్టినావంటే మీ ఇంటికాడికి వస్తా. బాగినో, మీ ఇంటికాడికి వచ్చి చర్చకు నిన్ను పిలుస్తా. మీ ఇంటికాడికి వచ్చేది నువ్వు మా ఇంటి మీదకి పంపించి మనుషుల్లో రాళ్ళు వేపించి ఇంట్లో పిల్లోళ్ళు ఉండాలి. ఇప్పుడు ఏదో శుద్ధపూస మాటలు చెప్తా ఉన్నావే, రాళ్ళ దాడులు చేయడం తప్పు,
ఇది చేయడం తప్పు అని అట్టరాను. నేను ఒక్కనే వస్తా మీ ఇంటికాడికి వచ్చి నిన్ను అడుగుతా. ఏమడుగుతా? నువ్వు మాట్లాడిన క్వశ్చన్లకు మీడియాలో ఏదో నేను మాట్లాడితే నాకు వాచ్యాత్యం ఉంది, నన్ను ఎవడు ఏమనలేడు, ఈ ఛానళ్ళంతా అంతా వేసి హైలైట్ చేసుకొని, ఒకటి జగను సైకోల్ని ఎంకరేజ్ చేస్తాడు. నువ్వు సైకో కాబట్టి జగన్కు నచ్చుతావు, అందుకు ఇట్లాంటి అవాక్కులు చవాకులు పేలుతా అంటే నీకు టికెట్ ఇస్తారు. మళ్ళీ ఈ మధ్యన యాన్నో మీ క్యాడర్ కాడ మాట్లాడుతున్నావంట. మనము మీడియాలో చంద్రబాబు నాయుడు లోకేష్ను ఎంత తిట్టి అంత అల్లరి చేస్తే వాళ్ళు ఎత్తుపోయి మనం లోపల జైల్లో పడేచ్చే నాకు జగను సీట్ ఇచ్చాడు, నేను మంత్రిని చేస్తాడని. సిగ్గుండి ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? మళ్ళా ఏమంటావు? నేనొక్కనే ఏం రాష్ట్రంలో ఓడిపోయినా, జగన్ మీద వ్యతిరేకత వచ్చింది నేను ఓడిపోయినా అంటావు. ఈ జగన్ మీద వ్యతిరేకత వచ్చింది ఓడిపోయినా అంటావు. మళ్ళా నాకు అమ్మా విజయమ్మ తల్లి, నీ కుమారుడు మమ్మల్ని ప్రాణం అడిగితే ఇట్లా తునప్రాయంతో ప్రాణం ఇస్తా అంటావు. ఏంది డబ్బా మాటలు, ఈ కూతలు? రాచమల్లు ప్రసాద్ రెడ్డికి నీకు సీరియస్గా చెప్తాండా, ఖబర్దార్. లోకేష్ అన్న జోలికి వస్తే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. డెవలప్ చేసే వాళ్ళను అడ్డగిచ్చే మాటలు మాట్లాడినావనుకో నీకు ఇంటికాడికి వస్తా. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నేలక దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు మంచి చెడు, నిజము అబద్ధమా అని సృహలో ఉండి మాట్లాడు. సృహలో లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు గన ఈసారి మా అన్నను మాట్లాడితే ఇక్కడ తమ్మునిగా నేనుండా. ఖచ్చితంగా నీ ఇంటికి వచ్చి చర్చకు నీతోనే మొత్తము నువ్వు చేసినటివి, నీ నాయకుడు చేసినవి చెప్పాల్సి వస్తుంది. ఖబర్దార్ రాచమల్లు.